సుషుప్తిని అనుభవించువారు, సమాధి యందు ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞాని, ముక్తులు, ఈ 3 రకాల వాళ్ళు. వీళ్ళకి భ్రాంతి జ్ఞానం ఉండదు. సుషుప్తి అంటే గాఢ నిద్రలో ఉన్నాడు, వాళ్ళకి ఏదైనా అజ్ఞానం ఉందా? పోనీ సమాధి స్థితిలో ఉన్నాడు, అతనికి ఏమన్నా అజ్ఞానం ఉందా? సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏమీ లేదు. అలాగే ముక్తుడు లేదా జ్ఞాని, వీళ్ళకి భ్రాంతి జ్ఞానం ఏం లేదు. కారణం ఏంటి? తమకంటే భిన్నముగా ఇంకొకటి ఏది లేదు అక్కడ. సమాధి స్థితిలో ఉండేవాడు తను తానుగానే ఉన్నాడు, సుషుప్తిలో ఉన్నవాడు కూడా తను తానుగానే ఉన్నాడు, అంటే తన ఆత్మస్వరూపుడుగానే ఉన్నాడు, బ్రహ్మముగానే ఉన్నాడు. అలాగే ముక్తుడైనటువంటి వాడు అలాగే ఉన్నాడు. వీళ్ళకి తమకంటే భిన్నమైనటువంటి ఇంకా ఏ విషయం కనపడటం లేదు. కాబట్టి వాళ్ళకి ఇంకా భ్రాంతి ఎందుకు ఉంటుంది? ఉపాధితోటి అటాచ్మెంట్ ఉంటేనే ఈ ప్రపంచం అంతా. ఈ దేహంతో అటాచ్మెంట్ ఉంటే వ్యవహారిక జగత్తు, సూక్ష్మదేహంతో అటాచ్మెంట్ పెట్టుకుంటే ఆ ఉపాధితోటి, ఉపాధి గతుడైతే అప్పుడు స్వప్న జగత్తు. ఈ 2 ఉపాధుల నుంచి కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోతే గాఢ నిద్ర. బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఒక్కొక్క ఉపాధితోటి సంబంధం పెట్టుకోవటం, దాన్నే ఉపాధిగతుడు అయ్యారు అని అంటారు. సో దీని ద్వారా ఏం తెలుస్తుందంటే సుషుప్తి సమాధులకు స్వరూపమునందు ఎట్టి భేదము లేదు. పరమార్థ దృష్టితో చూసినప్పుడు రెండింటిలో కూడా జీవుడు బ్రహ్మస్వరూపంతో ఉన్నాడు. ఇదే ఆచార్యుల వారి యొక్క భావం. ఆచార్యులు అంటే ఇక్కడ శంకర భగవత్పాదులు, శంకరాచార్యుల వారు.